బతుకు కలలాగా మిగిలేనే. మనిషినే ఉన్నానే మనసైతే నీతోనే. నువ్వు నా పక్కనుంటే రాజు లెక్క మురిసిపోతా. బాధలెన్ని ఉన్నా గాని నీ పిలుపింటే మురిసిపోతా. గుండెలోని ప్రేమనంతా నీ లోపల దాచుకున్నా. నాలో ఉన్న ఇష్టాన్నంతా ఉషా, కన్స్ట్రక్షన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ అలాట్మెంట్ డీటెయిల్స్ వెరిఫై చేయాలి. ఆ ఫైల్ ఇస్తావా? ఉషా, ఇన్ని రోజులు నిన్ను నాకు దూరంగా ఉంచిన కాలం ఇప్పుడు నీ కడుపులో ఉన్న మన బిడ్డని, ఆ బిడ్డను మోస్తున్న నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మళ్ళీ ఇలా మనిద్దరినీ దగ్గర చేసింది. ఇక్కడున్నంత కాలం నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడొచ్చా? చూడండి, మన ఇద్దరి మధ్య పర్సనల్గా మాట్లాడడానికి ఏమీ లేదు. ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకునేది మన పాత జ్ఞాపకాల గురించి అయితే మీ ఆలోచన మానుకోండి. ఎందుకంటే మన మధ్య ఉన్న ఈ సంబంధం ఇక్కడ ఎవరికి తెలియకూడదు. ఒకవేళ మన విషయం పొరపాటున ఎవరికైనా తెలిసినా లేక మీరెవరికైనా చెప్పినా నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాను. ఏంటి సార్, మా మేడం అంత కోపంగా వెళ్తున్నారు? మా మేడంని మీరేమైనా అన్నారా? అసలు నువ్వెవరు? తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? నేను ఉషా మేడం గారికి అసిస్టెంట్ని. నా పేరు బాగుడు సుబ్బారావు. మా బాస్తో సహా అందరూ నన్ను షార్ట్కట్లో బాసు అని పిలుస్తారు. వాగుడు సుబ్బారావా? బాగుడు సుబ్బారావు సారు. బాబోయ్, పలకడానికే చాలా కష్టంగా ఉంది కానీ నేను నిన్ను బాసు అనే పిలుస్తాను. అయినా నువ్వు అసిస్టెంట్ అన్నావు కదా, అయితే ఓ పని చేయి. పనా? ఏంటది? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి యాపిల్స్ పట్టుకురా. నేనిక్కడ మా ఉషా మేడం కోసం మాత్రమే పని చేస్తాను సార్, వేరే ఎవరి కోసం చేయను. బాసు, నేను యాపిల్స్ తెమ్మన్నది కూడా ఉషా మేడం కోసమే. మా మేడం గారికా? అవును, కానీ మీ మేడం గారికి యాపిల్స్ ఇచ్చింది నేను అని మాత్రం తెలియకూడదు. ఈ విషయం తెలియకుండానే ఉండాలి, తనకి యాపిల్స్ అందాలి. ఎందుకంటే పాపం తను ప్రెగ్నెంట్ కదా. మా మేడం ప్రెగ్నెంట్ అని మీకెలా తెలుసు? అసలు ఇంతకు మీరెవరు? ఎవరేంటి, తనతో కలిసి వర్క్ చేస్తున్న ఒక సాటి ఎంప్లాయీని. అయినా కడుపుతో ఉన్న అమ్మాయిని సాటి కొలీగ్గా నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీకెందుకు సార్? అయినా అది చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా. ఆయన చాలా చెడ్డవాడయ్యా, తనని సరిగ్గా పట్టించుకోడు. నాకు వాడి గురించి బాగా తెలుసు. ఎలా తెలుసని మాత్రం అడక్కు, అది నేను చెప్పకూడదు. అందుకే భర్త పట్టించుకొని మీ ఉషా మేడంకి నేను హెల్ప్ చేద్దామని నీ హెల్ప్ అడుగుతున్నాను. కాదనుకో. సరే సార్, నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. వస్తాను.
హలో మేఘనక్క. ఏంటి కాలు కదపక ముందే నువ్వు తిన్న ఎంగిలి కంచం కదిలిపోవడానికి ఇక్కడేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. అందుకే నువ్వు తిన్న ప్లేట్ని తీసుకువెళ్ళి కిచెన్లో కడిగిపెట్టు. ఏంటి తిన్న ప్లేట్ కడగాల? అలవాట్లేదు. ఆగు. అలవాట్లేని పనే అయినా నీలాంటి వాళ్ళ అహంకారం తగ్గాలంటే తప్పక చెయ్యాలి. అయినా కోడలుగా వచ్చాను అని కోటి కబుర్లు చెప్పావు కదా, మరిప్పుడు ఇంటి పనులు చేయడానికి ఏంటి నొప్పి? ఈ మేఘన ఏంటి ఇంటి పనులు వంట పనులు చేయడం ఏంటి? అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ పని చేయాలో ఎలా చేయాలో నాకు చెప్పుకో. అయినా ఈ మేఘనకు ఒకరితో పని చేయించుకోవడమే తెలుసు కానీ పని చేయడం తెలీదు. నువ్వు స్థాయి గురించి మాట్లాడితే మరి ఇంట్లో అంట్లెవరు కడుగుతారు? నీ బాబు వచ్చి కడుగుతాడా? హారిక, అరవకు. ఏం జరిగింది హారిక? ఎందుకలా అరుచుకుంటున్నారు? చూడండి అత్తయ్య, ఈవిడ గారిని ఇక్కడ ఉంచడమే ఎక్కువంటే మళ్ళీ ఈవిడకు నేను సేవలు చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతుంది. చూడు హారిక, నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే చెప్పు. కావాలంటే పని వాళ్ళని పెట్టి వాళ్ళకు నేను డబ్బులిస్తాను. ఎందుకంటే డబ్బుతో కొనలేంది ఏదీ లేదు, అది బంధమైనా బానిసత్వమైనా. కన్న తండ్రి చేసిన కుతంత్రాలకి జైలుకు వెళ్లి చిప్పకూడు తింటున్నా, నీకు మాత్రం కొంచెం కూడా పొగరు తగ్గలేదు. మా డాడీ గురించి కానీ ఆయన గతం గురించి కానీ మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు హారిక, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో కుట్ర చేస్తావు అంతేగా. చూడు, నీలాంటి దానికి నా సమాధానాలు ఇలాగే ఉంటాయి. నాకు మర్యాద ఇచ్చే చోట మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నీలాగా తల పొగరుగా మాట్లాడితే ఆ పొగరుని దించేలాగే మాట్లాడతాను. వెళ్ళి నువ్వు తిన్న ప్లేట్ని క్లీన్ చేయిపో. హారిక చెప్పిన దాంట్లో తప్పే ఉంది మేఘన. వెళ్ళి ప్లేట్ క్లీన్ చెయ్యి. ఏంటి చూస్తున్నావు? ప్లేట్ తీ. మేఘనక్క, నువ్విక్కడ ఉండాలంటే నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదు కూడదు అంటే నీకు కూడా మీ నాన్నకు పట్టిన గతే పడుతుంది. ఉషా మేడం, భోజనం పూర్తయిందా? అయింది బాసు, ఇప్పుడే తిన్నాను. అయితే ఇదిగోండి ఫ్రూట్స్. నేను చెప్పకుండానే నువ్వు ఫ్రూట్స్ ఎందుకు తీసుకొచ్చావు? మీరు నాకు బాస్ మాత్రమే కాదు, నా సొంత సిస్టర్ లాంటి వారు కదా, అందుకే తెచ్చాను మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ బాసు. వెల్కమ్. అవును, సునంద కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ కిరణ్ గారు భోజనం చేశారా? ఆయన ఉపవాసం అంట మేడం, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఉపవాసమా? ఈ ఎండాకాలంలో ఉపవాసం ఏంటి? నేను కూడా అదే అడిగాను మేడం. సమాధానం చెప్పకుండా నవ్వేసి ఊరుకున్నారు. అవును మేడం, మీ వారు మిమ్మల్ని సరిగ్గా చూసుకోరంటే కదా? అలా నీకెవరు చెప్పారు? కిరణ్ సార్ చెప్పారు. అదేం లేదు, నా వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంతేకాదు, ఆయన బంగారం లాంటి మనిషి. ఆయన కిరణ్ గారికి మా ఆయన గురించి ఏం తెలుసు, ఎలా తెలుసు?
ఇంకెప్పుడు మా ఆయన గురించి తప్పుగా మాట్లాడొద్దని ఆయనకి చెప్పు. వెళ్ళు. అలాగే మేడం. సార్, ఏమైంది బాసు? ఉషకి ఫ్రూట్స్ ఇచ్చావా? తను తీసుకున్నారా లేక ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? కొంపదీసి నా పేరు బయట పెట్టావా ఏంటి? లేదు సార్, నేనే తెచ్చినట్టు చెప్పించాను. థ్యాంక్స్ రా. కానీ మీరు ఒక విషయం తప్పు చెప్పారు సార్. తప్పు చెప్పానా? ఏంటది? అదే సార్, ఉషా మేడం భర్త మంచోడు కాదని చెప్పారు కదా. ఆ విషయం ఉషా మేడంకి చెప్పగానే ఉషా మేడం సీరియస్ అయ్యారు సార్. ఏంటి, మేడం సీరియస్ అయ్యారా? అవును సార్, నా మీద సీరియస్ అవటమే కాదు, వాళ్ళ ఆయన బంగారం అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది సార్. పసి పసి మనసే కలిసే మెలిసే మనతో ఉంటే అది చాలు. సరే ఇంక నువ్వు వెళ్ళు. ఓకే. పసి పసి మనసే మనమే తెలిసే మన వెంటుంటే అది చాలులే. ఒకరికి ఒకరై బ్రతికే విధమే దొరకక దొరికే వరమా సుఖమే. ఏలో ఏలో సంతోషాలో ఆడి పాడే ఆనందాలో ఓ చిన్ని లోకం మాదంట. ఎంతుంటే అంతే చాలంట. నేముంటే అంతా ఓ చోట. ఇంకేది మాకేం వద్దంట. అలలుగా సాగని జీవితం అవధులు లేనిది అద్భుతం. చాలా రోజులైంది ప్రభు నిన్ను చూసి. ఇంట్లో అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు అంకుల్. చాలా రోజులకి ఇలా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో ప్రాజెక్టు పని మీదే వచ్చుంటావు కదా ప్రభు. ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కాదండి, మా ఇంట్లో జరిగే ఫంక్షన్కి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఏం ఫంక్షన్ రా? మా మురారికి అక్షరాభ్యాసం చేయబోతున్నాం. ఆ ఫంక్షన్కి మిమ్మల్ని అందరినీ స్వయంగా ఇన్వైట్ చేయడానికి నేనే వచ్చాను. మురారి అక్షరాభ్యాసం అంటే అది మా ఇంట్లో వేడికి లాంటిదే కదరా. మేమందరం ఖచ్చితంగా వస్తాం. లాస్ట్ టైం మురారి బర్త్డే అప్పుడు కూడా ఇలానే చెప్పి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చావు కదరా. ఈసారి తప్పకుండా రావాలి. లాస్ట్ టైం అంటే ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల కుదరలేదురా. ఈసారి డెఫినెట్గా వస్తాను. తరుణ్ గారు, హారిక గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నాకెందుకో నిన్నటి నుంచి మురారినే గుర్తుకొస్తున్నాడండి. తనకెందుకో ఒంట్లో బాలేదేమో అని నా మనసు కనిపించింది. అందుకే ఎందుకైనా మంచిదని గుడికి వెళ్లి మురారి పేరు మీద పూజ చేయించి ప్రసాదం తెచ్చాను. ఇలా రానా? ఆగండి ఆగండి, బాబుకి అసలే ఒంట్లో నలతగా ఉంది. మీరిప్పుడు ఇలా వచ్చి ఎత్తుకుంటాను ఆడుకుంటానంటే ఎలా? హారిక గారు, నాకు అర్థమైంది. గతంలో జరిగినట్టు ఈసారి ఏం జరగదు, నాది గ్యారంటీ. మా మీదున్న అభిమానంతో, మురారి మీదున్న ప్రేమతో తప్పకుండా ఫంక్షన్కి రావాలి.
ప్లీజ్ అండి. అలాగే ప్రభు, వస్తాం. థ్యాంక్ యూ తరుణ్ గారు. ఆంటీ నేను వెళ్ళొస్తానండి. అలాగే. ఓకేరా. సరే. మేఘన గారు మీరిక్కడ? ఆయన్ని అడగండి, ఆయనే చెప్తారు. అదేరా, మేఘన ప్రస్తుతం మాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. చాలా మంచి న్యూస్ చెప్పావురా. చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, మాకు కూడా అలాగే ఉంది కదా సంజయ్. మేఘన గారు, మీరు కూడా మా మురారి అక్షరాభ్యాసానికి తప్పకుండా రావాలి. అంత అభిమానంతో పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తా సంజయ్, వెళ్ళొస్తానండి. అలాగే ప్రభు. మంచిది. నేను కూడా వస్తాను, పద. ఇదేంటి వాళ్ళింట్లో అక్షరాభ్యాసం అంటే హారిక మూడౌట్ అయింది. బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? ఫంక్షన్కి వెళ్ళి కనుక్కోవాలి. ఆఫీస్ టైం అయిపోవచ్చింది. నన్ను పికప్ చేసుకోవడానికి సంజయ్ బాబు గారు ఇంకా రాలేదేంటి? బావగారు ఎక్కడున్నారు? నేను ఆఫీస్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సారీ ఉషా, నేను రాలేకపోతున్నాను. నాకు అర్జెంటుగా వేరే వర్క్ ఉండడంతో ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. అందుకే నువ్వు నా గురించి వెయిట్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళు. అలాగే బావగారు. మీరు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేంటి? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు బాసు, ఇంటికి వెళ్దామంటే క్యాబ్స్ బుక్ అవ్వకుండా అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఏమండి, నేను మీరు వెళ్ళే ఏరియా వైపే వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, నేను మిమ్మల్ని సేఫ్గా డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. అదేంటి మేడం, కిరణ్ గారు చాలా మంచి మనిషి. డ్రాప్ చేస్తానని అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళొచ్చు కదా. అయినా ఇది టూ మచ్ మేడం. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈరోజు క్యాబ్స్ స్ట్రైక్ అంట. ఇందాకే న్యూస్ చూశాను. ప్లీజ్ సరే. థ్యాంక్ యూ. పదండి.
ఉన్నట్టుండి మీరు ఉపవాసాలు ఎందుకు మొదలుపెట్టారు? చూడండి, కడుపు మార్చుకుంటే భగవంతుడు కరుణిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రాణం మాత్రం బలహీనపడుతుంది. అయినా ఎవరి కోసం ఈ ఉపవాసం? ఎవరిని మెప్పించడానికి త్యాగం? ఇది త్యాగం కాదు, ప్రాయశ్చిత్తం. నా భార్య నన్ను కావాలని దూరం పెడుతుందని బాధలో ఉంటున్న నాకు తను మళ్ళీ ఇష్టంతో దగ్గరవ్వాలని చేస్తున్న ఉపవాసం ఇది. హారిక, నీ నోటి నుండి ఇంకొక మాట వచ్చినా నీ చెంప పగులిద్ది, జాగ్రత్త. చివరిసారిగా చెప్తున్నాను, విను. ఈ ఇంట్లో ఉండాలి అంటే తల వంచాలి.